క్యూకోసే బలోసే ఇది దాచి పెడదాం, ఇంకా అవ్వలేదని చెప్తా. నేను ఏదైనా తీసుకొచ్చినప్పుడు నాతో ఫన్నీ చేస్తుంది అనమాట. ఏదైనా పాలో లేదంటే ఏదైనా వస్తువు తీసుకొచ్చినప్పుడు ఇదేనమ్మా కరెక్ట్గా చూడమ్మా అంటే ఇది కాదు అని భయపడిస్తుంది నన్ను. మేడం నన్ను లోపలికి రమ్మంది. ఎట్టో దొరికినాయి లేదు సార్ అన్నీ. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లే. చెప్పలా నాకు తెలుసు. 2 కవర్లు రిటర్న్ బిన్నబాబు ఇంకే లేకపోతే మూసేస్తారండి. ఓపెన్లోనే ఉన్నది ఎట్టో. మొత్తము 1975 రియాలు. దేవుడు 2 క్యాన్లు పెట్టిందాము. ఆడ నాయి 4 ఉన్నాయి. ఇంకా రూమ్ చేపు అయితే మూసేస్తారు. 5 रियल कार्ड में लेना है तो ఒక काम करो బిల్ హోనా టోటల్ ఫుల్లా. మనకైతే కంచం వచ్చేసింది. ఆ రైస్ అయితే పక్కన పెట్టేసినాము, ఆయన మళ్ళీ తింటాడంట. సో ఇదైతే పెట్టుకున్నాము. ఈ రైస్ తిన్నాక మనశ్శాంతిగా ఉన్నామంటే ఉండలేము. ఎన్ని బోగులు చూడు, ఒక పెద్ద ఫ్యామిలీ తింటా చూడు అంత ఉండే. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. 8 రోజులు రంజాన్ చూశారు కదా, ఈరోజు 9వ రోజు. 9వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. 2 రోజులు దుమ్ము లేచింది కదా, ఈరోజు గడిగిన బండ్లు. అసలు బండ్లు ఎందుకు గడగనంటే ఈ నీళ్ళు పెరకపోతాయి, ఉప్పు పేరినట్టు పెడతాయి. అందుకు కడగను నేను బండి. ఇదంతా మచ్చలు 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 మచ్చలు, బండి పైన అంతా కూడా మచ్చలు ఉంటాయి. కానీ ఈ బండి బ్రౌన్ కలర్ కాబట్టి కనపరాదు. చూడ ఈ అద్దం చూడట్టున్నదో, దీడంతా పెరకమైన ఉప్పు పడినట్టు పడుతుంది అంతా. అందుకు కడగను. ఈరోజు కడిగిన నీట్గా, లోపల బయట అంతా నీట్గా కడిగిన. ఈ అద్దాన్ని క్లినిక్స్ తీసుకొని చూద్దాం పోతుంది. ఇదంతా పెరకపోయినది, పోనే పోదు. అందుకే నేను సామాన్యంగా బండ్లు కడగాలంటే భయం నాకు. మాది పెరగపోతుంది. మా మేడం ఏమో ఏంది తెల్లగా ఉంది వెంకి అంటుంది. ఇదంతా అద్దాలకే కాదు బండికి కూడా అట్టే ఉంటుంది. ఈ సైడ్ నుంచి చూచే చూడు తెల్లగా పెరకపోయింటుంది. ఇదంతా తెల్లగా ఉన్నది. ఇంక ఇప్పుడు కడిగినా కదా, ఇంకా 3 నెలలు 2 నెలలు 3 నెలలు అస్సలు కడగను. ఇంకా దుమ్ము లేచే కడగాల్సి వస్తుంది. లేదంటే అంతే మామూలు గుడ్డ తీసుకొని తుడిచేస్తా. కడిగితే దామారుగా ఉంటుంది తెల్లగా. టైలర్ షాప్కి పోవాలంట. చిల్లర అంతా తీసుకొచ్చింది, మళ్ళీ అప్పటి చిల్లర. ఆయనేమో సాయంత్రం రమ్మన్నాడు. ఏదో మేడం ఆడుకోపోవాలని ఇప్పుడే తీసుకురావాలని. అయిందో లేదో కూడా తెలియదు, చూద్దాం. క్యూకోసే బలోసే 1 2 3 4 5 ఎట్టో అయిపోయిందిరా నాయన. అసలు ఇది దాచి పెడదాం, ఇంకా అవ్వలేదని చెప్తా. لسه ما خلاص لسه ايه عشر عصر هذا شنو ఏ ముఫ్తా. మామూలుగా మనకి బిల్లు కడితే ఆరెంజ్ కలర్ తీస్తారు, బిల్లు కట్టకపోతే వైట్ కలర్ తీస్తారు. అది చూసి కూడా కనుక్కోలేకపోయినాము. నేను ఏదైనా తీసుకొచ్చినప్పుడు నాతో ఫన్నీ చేస్తుంది అనమాట. ఏదైనా పాలో లేదంటే ఏదైనా వస్తువు తీసుకొచ్చినప్పుడు ఇదేనమ్మా కరెక్ట్గా చూడమ్మా అంటే ఇది కాదు అని భయపడిస్తుంది నన్ను. అందుకు ఈరోజు నేను భయపడించిన. టెక్నాలజీ. ఆ డ్రెస్ ఇప్పుడు మా మేడం వేసుకోవడానికి తెప్పించింది.
అదేమో వేసుకుంది, బండి స్టార్ట్ చేయమని. లేకపోతే ఎప్పుడు పంపించిన టైలర్ షాప్కి సాయంత్రం పంపించారు. ఇప్పుడు అది వేసుకోవాలి ఆ డ్రెస్ అని తెప్పించింది మేడం. కరెక్ట్గా 12:56 అయింది టైము, 1 గంటకు అవుతుంది. మేడం అయితే యూ వాక్ వచ్చింది. దీనికి యూ వాక్ అని ఎందుకు పెట్టినారో ఏమో తెలియదు, కానీ దీన్ని చూస్తే వాకింగ్ ప్లేస్ ఉన్నట్టు ఉంటుంది. ఇది పార్క్ ఉన్నట్టు ఉంటుంది, పార్కింగ్ కాదు ఇది, పార్క్ ఉన్నట్టున్నది. రాత్రిపూట్లో చూడాలి, ఈ లైట్లు అన్నీ ఎగులుతాయి. ఇక్కడ ఉండే లైట్లు ఆడున్నాయి, ఆడొక లైట్లు ఉన్నాయి, అవి ఎగులుతాయి. ఈ రంజాన్కి ఏమో పెట్టినట్టున్నారు ఇవి. రంజాన్ అని పెట్టినారు ఇవి. వేడి కూడా లైటు, ఇదంతా కూడా దాని మీద పడుతుంది. పార్కింగ్ ఎంత ఉన్నది. మా మేడం అయితే ఎక్కడికి వచ్చినా సరే ఒకటే లొకేషను. అంటే ఇప్పుడు ఈ ఏరియాకి వస్తే ఈ యూవాకి వచ్చిందనుకో, ఈ డోర్ కాడికే పోవాలా. అంటే ఒక్కొక్క షాపింగ్ మాల్కి ఒక్కొక్క డోర్ ఫిక్స్ చేసి ఉంటుంది. మళ్ళీ మనము పొరపాటున ఆ పక్క డోర్ కాడికి పోయినాం అనుకో, ఇది కాదు వెంకీ నేను పోయేది తెలియదు నీకు అంటుంది. మళ్ళీ డైరెక్ట్ ఈడికి వస్తుంది అనమాట. చెట్లకి నీళ్ళు వదిలినాడు. సేమ్ మా ఇంటిగా ఉన్నాయి కదా, సేమ్ అయ్యాయి. చెవుడికి లోపలికి వెళ్ళిపోతాయి. ఈరోజు ఎట్టో చల్లగా ఉంది, వాన పడేటట్టు ముబ్బుగా, ఎండే లేదు. టైం ఏమో 1:30. గాలి మాత్రం ఓంది వెళ్తుంది. మేడం నన్ను లోపలికి రమ్మనింది. వీడు వచ్చి పెద్దది కానీ, ఇంత పెద్ద దాంట్లో ఎట్ట ఎత్తుక్కునేది, పెద్దది కానీ. మళ్ళీ ఈ జారాలాగా పోయిందేమో. ఈ జారాలాగా పోతే పెద్ద తలకాయ నొప్పి. ఇక్కడ తీసుకుంటుంది, అక్కడ మాకు ఇంటికి దగ్గరలో ఉండే రెడ్ సీ మాల్ అయితే రిటర్న్ ఇచ్చేస్తుంది. మళ్ళా రిఫాత్కి వచ్చినాం, పోతా రొట్టెలు తీసుకుపోదాం ఇంకా. ఆడ ఫుల్ ఉన్నాయని బండి ఆడ పెట్టేసినాం. బండిలోనే ఉన్నది మేడం. ఈ టైంలో ఉండవు, నేను చెప్తే వినరు. ఈ టైంలో కుబూసులు ఉండవు. ఇప్పుడు టైం ఎంత, 2:25. ఎంతో దొరికినాయి లేదు సార్ అన్నీ. రొట్టెలు కూడా ఫ్రెష్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మంచి పని చేసాలే, ఎందుకంటే మళ్ళా రాకుండా దొరికేసాయి అన్నీ. ఎంతో ఇప్పుడే వచ్చినాము, ఇంకా రెండుసేపు ఉంటే వీటిని ఎత్తుకోవాలి మళ్ళీ రిటర్న్. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లే. రిటర్న్ పంపించకపోతే డౌట్ పడాలా, రిటర్న్ పంపిస్తే డౌట్ పడాల్సిన అవసరమే లే. ఎందుకంటే ఆ జారా బాగా అలవాటైపోయింది. ఏం జారానో, అడిగి పోవడము, తీసుకోవడము, వీడికి వచ్చి రిటర్న్ వేయడం. ఇక్కడ ట్రైల్ వేసుకునే దానికి ఉండవు షాపులలో. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇంట్లో ట్రైల్ వేసుకొని చూసుకొని, సరే సెట్ కాకపోతే పంపిస్తారు, లేదు కుట్టితే సెట్ అయిపోతుంది అంటే కుట్టించుకుంటారు. ఎందుకంటే రేట్ ఎక్కువ పెట్టుకుంటారు, భారీగా ఉంటాయి రేట్లు ఆడ. అందుకు కొరవ మిస్టేక్ అయినా కూడా రిటర్న్ పంపించేస్తారు. చెప్పలా నాకు తెలుసు. 2 కవర్లు రిటర్న్. నాకు బాగా అలవాటు అయిపోయింది. హమ్మే క్యా బోల్తే వహీ హతే. 2 రిటర్న్ అంట. ఇది చూడు ఎంత పొడుగు ఉన్నది బిల్లు. ఈ భాష కూడా అర్థం కాదు. ఇది ఎంత రేట్ అనేది కూడా దీని మీద బిల్లు చిన్న అక్షరాలు వీళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది రేట్. ఇక్కడ మనం ఆడ ఎంత ఇచ్చినారనేది చూసుకునేదానికి కూడా అట్టుంటుంది ఈ అక్షరాలు. దీని బిల్లు ఇంకా దీనికి సపరేట్ 2 బిల్లులు, అంటే రెండు కవర్లలో వేసేసింది బిల్లులు. దీని బిల్లు అవి రిటర్న్ డబ్బులు ఇచ్చేంతవరకు తెలియదు ఇంత రేటా అని. బిన్నబాబు ఇంకే లేకపోతే మూసేస్తారా నేను, ఓపెన్లోనే ఉన్నది ఎట్టా.
మొత్తము 1975 రియాలు. ఒక బిల్లు ఏమో 1100 చిల్లర, ఒక బిల్లు ఏమో 700 చిల్లర. నా జీతం కన్నా ఎక్కువ. 2 జతలు 3 జతలు ఉన్నాయి కరెక్ట్గా, అంతే. ఒక కవర్లో 2 జతలు, ఒక కవర్లో ఒక జత ఉన్నాయి. 1970 అంటే మన ఇండి డబ్బులు ఇంటూ 1970, అబ్బా 47,000. 47,000కి షాపింగ్ చేసింది మేడం ఒక రూమ్ చేపటికే. చూసారా ఎంత డబ్బులో? నా నెల జీతం కన్నా ఎక్కువ. రిటర్న్ ఇచ్చేసిన. ఇంకా ఆమె ఎంచుకుంటుంది. ఈ బిల్లుల ప్రకారం ఇట్లా పెట్టేసినామంటే ఆమె ఎంచుకొని తీసుకుంటుంది. బండ్లో పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ చెప్పాలా. అది జరియర్ ఏబీ బెంజీన్ పెట్రోల్, ఏబీ మై 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 هذا ما أدري، هذا جرير أنا يودي رزة. يبي ماي بوتل، ها في بوتل ده ما في؟ يلا جيب هذا فاضي، أنا في 4. అయ్యో నీళ్ళు అయిపోయాయి రూమ్లో, పెట్రోల్ కూడా లేదు బండ్లో. 2 అయిపోతే పోతా గిన్నెలు ఇచ్చేసిపోదాం. క్యాన్లు ఏమో తీసి పెట్టినా బయట. ఆమె కూడా తీసి పెట్టింది బయట క్యాన్లు. 2 క్యాన్లు, నా ఏమో 4 క్యాన్లు. దేవుడు 2 క్యాన్లు పెట్టిందామా. ఆడ నాయి 4 ఉన్నాయి. తోగిపోయి కూడా పోతాను ఆడ, నన్ను రమ్మన్నాడు. ఏడా ఇంకా నా దాంట్లో పెట్రోల్ లేదు కదా, పెట్రోల్ పెట్టేద్దాం. మళ్ళా పట్టుకొచ్చింది చిల్లర ఏమో. అమ్మా లెక్క అంత కింద ఇప్పుడు ఎంత చిల్లర, ఇంకా ఇచ్చాను చిల్లర. Madre show. 20, 25 sir. Aywa. 20. Aywa. 1, 2, 3, 4, 5. Okay. పొడిచిలో అనిపించాలి. నీళ్ళు అయితే తీసేసుకున్నా. 25 రియాలు అనుకున్నా నేను, 27 రియాలు అంట. అంటే అప్పటికి 4.5 రియాలు ఎంతో కానీ ఒకటి 6 క్యాన్లు. ఇంకా రూమ్ చేపు అయితే మూసేస్తారు అందరూ. ఇంకా ఒక్క బుద్ధి తెలియచాని పోతారు. వైసా ఫుల్లా? అయ్యో కరెక్ట్గా ఒక పాయింట్ ఉన్నది. నేను 0 పెట్టలేదా? ఇక్కడ 0 గన్ను పెడతానే రాదు. వాళ్ళు మళ్ళీ కార్డు ఏదో పెడతారు, దానికి కార్డు పెడితే అప్పుడు 0 చూపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ అయింది. మామూలుగా గన్ను దాంట్లో పెట్టేస్తానే 0 అయిపోతుంది కదా, అటు అవ్వదు. గన్ను దాంట్లో పెట్టినా కూడా 0 అవ్వదు. ఇది తీసుకొని వచ్చి మన ట్యాంక్లో పెట్టినా కూడా 0 అవ్వదు. అది వీళ్ళ దగ్గర ఒక కార్డు ఏదో ఇచ్చింటారు వీళ్ళు, పెట్రోల్ బంక్ వాళ్ళు. దానికి స్కాన్ చేస్తే మనకి 0 పడిపోతుంది. కరెక్ట్గా 104 రియాలకు పట్టింది. 104.75 అలాలు పట్టింది. वो 5 रियल कार्ड में लो नहीं तो और काम करो. बिल होना है टोटल फुल. నేను చేద్దాం 5 రియాలు చిల్లర లేదంటారు. ليه فلوس كاش ادفع لك فيها شبكة 15 بس ممنوع. ఎంత ఇచ్చాడు? 104 బిల్లు ఇచ్చినాడులే. అదే మళ్ళీ నేను 4 రియాలు నా కార్డులో నుంచి ఇచ్చిన, అది సపరేట్ ఇస్తాడు అనుకున్నా, కానీ 2 కలిసి ఇచ్చినాడు.
ఇంట్లో 3 క్యాన్లు, నాయి 3 క్యాన్లు. నాయి 4 ఎందుకంటే ఇంతకుముందు ఒకటి అయిపోయింది ఇచ్చిందాము. మనకైతే కంచం వచ్చేసింది. ఈరోజు ఎక్కువ వచ్చినాయిలే. చూద్దాం ఏమి ఇచ్చినారు. ఈరోజు షోర్వా మారింది మళ్ళా. ఇది వేరే షోర్వా కానీ పచ్చగా ఉంది. ఈ సమోసాలు, ఇది ఒక రొట్టె, ఇది జ్యూసు. ఈరోజు జ్యూస్ కూడా మారింది, ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. ఇది పూల్, ఇది చికెన్ అనుకుంటా, చికెన్. ఇది రైస్, ఇది మనకు వచ్చింది. తోఫిక్ బైక్ అయితే మటనే మాది, మటనే అనుకుంటా. మటను, అన్నము, ఈ సలాడు, ఈ సమోసాలు ఇచ్చినారు. ఇంకా మటన్ మనం తినము. ఆ రైస్ అయితే పక్కన పెట్టేసినాము, ఆయన మళ్ళీ తింటాడంట. సో ఇదైతే పెట్టుకున్నాము, ఈ రైస్. ఇంక ఇవి తినేసి ప్రస్తుతానికి తోఫిక్ భాయ్ అయితే అది తింటాడు సపరేట్. ఏ క్యా है सूप है? ये भी सूप है, ये ब्रोकोली का सूप है. मालूम है, मैं कभी नहीं देखा इसको. ब्रोकोली. ఇంకొక 7 నిమిషాలు ఉంది. 7 నిమిషాలు అయితే మాకు ఈరోజు 9వ రోజు ఒక పొద్దు అనమాట. అలా లేవు అలా చదువుతున్నారు. अजन हो गया, अभी हम लोग रमजान का खिजूर करेंगे. जूस दिया है, देखता हूँ टेस्ट करके क्या जूस दिया है. स्वीट है. ओह अच्छा अच्छा है. स्वीट बहुत मीठा. यार इधर ढकल क्यों रहे हो? मैं नहीं खाएगा, मैं तो इधर है ना. तुम ले खाओ, आओ. तुम ले आओ भाई. थोड़ा अरे नहीं 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 इनकी भाई क्या बोल रहे हो भाई, मेरे इधर है ना, मैं किस लूँ. आप खाओ. ज़्यादा नहीं है, हम्म. మరగ నెయ్యి कैसे खाएगा. అందుకే అది పైన పైన ఉంటే ఒక రవ్వ కూర అది తినేసిన. మనం బాగా కూర వేసుకుని తినేది అలవాటు. తిన్నాక మనశ్శాంతిగా ఉందామంటే ఉండలేం. ఎన్ని బోగులు చూడు, ఒక పెద్ద ఫ్యామిలీ తింటుంది చూడు, అంత ఉన్నాయి. ఒక పెద్ద ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటాలా అన్ని సామాన్లు. ఇట్లన్నీ కడిగేటప్పటికి అయిపోతుంది నా పని. నేనైతే తినేసిన. ఒకరో అన్నం తిన్నా, రొట్టె తిన్నా, అంతే. అయిపోయి మన బీగాల కోసం అయితే ఫోన్ వచ్చేసింది. అయిపోయింది, బీగాలు ఇచ్చేసిన. బ్యాటరీ అయిపోయినట్టున్నది, ఇంకా బ్యాటరీ అయిపోయింది. ఈ యాప్ చేస్తే మన పని అయిపోతుంది. బా ఈ జిల్లు అంటున్నాయి సార్. ఏం లేదు దీనిలో, లైట్లు ఉన్నాయి లోపలంతా. దీనికి కింద ఉన్నది బటన్. రోజు ఇది ఒకటి పెట్టింది మా మేడం నాకు. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కడదాం. బై బై, గుడ్ నైట్.